హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే రైతులందరికీ గుడ్ న్యూస్ అండి. దీపావళి అక్టోబర్ 20 వచ్చింది కదా. సో మనకి ఒక 2 రోజుల ముందే రైతన్నలందరికీ పండగ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అక్టోబర్ 18నే అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్ మనీ 7,000 రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు. అంటే మామూలుగా ఈ స్టేట్ వైజ్ 5,000, అలాగే సీఎం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000, మొత్తం 7,000 అక్టోబర్ 18న మీ అకౌంట్స్లో క్రెడిట్ చేస్తారు. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే కౌలు రైతులకి 14,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తారు అక్టోబర్ 18వ తారీఖునే. సో కౌలు రైతులకైతే డబల్ ధమాకా అండి, ఒకేసారి 14,000 అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు. సో దీనికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అవన్నీ కూడా కౌలు రైతుల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. సో టాపిక్లోకి వెళ్తే పిఎం కిసాన్ 21st ఇన్స్టాల్మెంట్ అంటే మీకు 20th ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ మొన్న ఆగస్టు 2న వేసేసారు కదా. సో ఈ 21st ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ మనీ అలాగే అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే రెండు కలిపి అన్నదాత సుఖీభవ 5,000, పిఎం కిసాన్ 2,000, మొత్తం 7,000 ఈ అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. కౌలు రైతుల అకౌంట్లో అయితే 14,000 ఒకేసారి క్రెడిట్ చేస్తున్నారు ఈ అక్టోబర్ 18న. యాక్చువల్గా అంతకుముందు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మనీ పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్ ఆగస్టు 2న వేశారు కదండి, రెండిట్ల మనీ అప్పుడు కౌలు రైతులకు వెయ్యలేదు. సో వాళ్ళకి అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఈ అక్టోబర్ 18నే ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే 14,000 ఒకేసారి క్రెడిట్ చేస్తున్నారు. సో కౌలు రైతులకి కావాల్సిన అర్హత అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే రైతులు అంతకుముందు ఎవరైనా గ్రీవియన్స్ రైజ్ చేసుకుంటే మీకు పడతాయండి మనీ. అలాగే పిఎం కిసాన్ సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల కింద, ఒక్కో విడతకి వచ్చి 2,000 రూపాయలు. అలాగే అన్నదాత సుఖీభవ విడతకు వచ్చి అంటే మొత్తం ఇయర్లీ 14,000 ఏమో అన్నదాత సుఖీభవ వేస్తున్నారు. అంటే మొత్తం సంవత్సరానికి టోటల్గా 20,000 అకౌంట్లో వేస్తున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా 20,000 ఒకేసారి, అంటే వాళ్ళకి ఇప్పుడు మొన్న వేయలేదు కాబట్టి ఇప్పుడు 2 విడతలవి కలిపి 14,000 ఇప్పుడు ఒకేసారి అక్టోబర్ 18న జమ చేస్తున్నారు. కన్మా 6,000 కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వేసేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కౌలు రైతుల గురించి అండి. సో కౌలు రైతులకి ఖచ్చితంగా CCRC కార్డ్ అంటే కౌలు రైతులకి సంబంధించిన కార్డ్ అండి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ క్రాప్ ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇప్పుడు పక్కనే ఉండి ఒకే హౌస్లోకి వచ్చిందనుకోండి, అందులో ఒకరికి వస్తుంది ఒకరికి రాదు. సో మీరు జాగ్రత్తగా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఎంతమంది ఉన్నారన్నది కూడా చెక్ చేసుకోండి. అంటే ఒక హౌస్కి మ్యాపింగ్ ఒక బెనిఫిటే వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే ఇస్తారండి అన్నదాత సుఖీభవ అనేది. సో మీరు అది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారు, ఏం చూపిస్తుంది అనేసి మీకు డౌట్ ఉంటే ఒకసారి సచివాలయంలో చెక్ చేసుకోండి. అంటే పిఎం కిసాన్ 6,000 ఉంది కదండి, అది కౌలు రైతులకి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే కనుక ఆ 6,000 కూడా స్టేట్ గవర్నమెంటే మీ అకౌంట్లో 6,000 కూడా క్రెడిట్ చేసి మొత్తం మీకు 20,000 మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుందండి. స్టేట్ గవర్నమెంటే ఆ బాధ్యత తీసుకుంటుంది కౌలు రైతులకి. అక్టోబర్ 18న 10,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద, పిఎం కిసాన్ 4,000 కింద కౌలు రైతులకి మొత్తం 14,000 మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు. ఎలిజిబుల్ ఫార్మర్ లిస్ట్ అంటే దీనికి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ అలాగే కౌలు రైతులు ఎవరెవరు దీనికి అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరెవరి నేమ్ ఉన్నది ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే కనుక
ఆ ఎలిజిబుల్ ఫార్మర్ లిస్ట్ అనేది మీ రైతు భరోసా కేంద్రం ఉంది కదా అండి, అక్కడ ఈకేవైసీ, అలాగే ఈకేవైసీ చేయించుకోకపోతే మీరు ఈకేవైసీ కూడా చేయించుకోవచ్చు. అలాగే ఎలిజిబుల్ లిస్ట్ ఏంటి, అలాగే మీరు గ్రీవియన్స్ ఏమన్నా పెట్టుకున్నారా, దానికి ఏమొచ్చింది అప్డేట్, ఇవన్నీ, అలాగే కౌలు రైతుల కార్డు, ముఖ్యంగా కౌలు రైతుల కార్డు అన్నీ కూడా రైతు భరోసా లేదంటే అది రైతు సేవా కేంద్రం ద్వారానే అన్నీ అక్కడే దొరుకుతాయండి. అక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు, అన్నీ అప్డేట్ చేయించుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఇందులోకి ఎంతమంది అర్హత పొంది ఉన్నారు అంటే, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే, రైతన్నల ఫ్యామిలీస్ 46,64,000 మంది ఈ రైతు కుటుంబాలకి అర్హులుగా గుర్తించారు. అలాగే వెబ్ ల్యాండ్ అంటే మీ భూమి ఉంటుంది కదా, ఖచ్చితంగా మీ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో కనిపించాలండి. మీ సర్వే నెంబర్ ఒకవేళ అక్కడ చేస్తే కనుక మీ సర్వే నెంబర్లో ఇంత భూమి ఉందని చెప్పేసి మీకు మీ భూమి పోర్టల్లో కనిపించాలి. కౌలు రైతులకి కౌలు కార్డు కంపల్సరీ తీసుకోవాలండి. సో మీరు ఆ కార్డు తీసుకుంటేనే మీరు ఈ క్రాప్ అది కూడా చేయించుకోవడానికి ఉంటుంది. ఈ క్రాప్ అది చేయించుకుంటేనే, అలాగే ఓన్లీ కౌలు రైతులే కాదండి, మామూలు ఫార్మర్స్ కూడా ఖచ్చితంగా మీరు ఈ సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్ అండి. అందరూ కూడా ఈ క్రాప్ చేయించుకోండి. మీరు ఏం పంటలు వేశారనేది మీరు అందులో నమోదు చేయించుకోవాలి. సో ఈ సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి ఈ క్రాప్కి. కౌలు రైతుల దగ్గర ఈ CCRC కార్డు ఉంటేనే, వాళ్ళు ఈ క్రాప్ చేయించుకుంటేనే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది పడుతుంది. 14,000 వాళ్ళ అకౌంట్లో పడాలంటే ఈ రెండు కంపల్సరీ చేయించుకోవాలి కౌలు రైతులు. సో ఈ కౌలు రైతులు ఎంతమంది ఈ కార్డులు మంజూరు అయ్యాయి అంటే 5,90,000 మందికి ఇప్పటి వరకు కౌలు రైతుల కార్డులు అనేవి అవన్నీ వచ్చినాయి అండి. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ, ఈ PM కిసాన్ మనీ రావాలంటే ఏం అర్హతలు ఉండాలి, సో వాళ్ళు ఏం చూస్తారు అనేది ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది నేను చెప్తున్నానండి. సో రూల్స్ ఏంటి అంటే, మ్యాక్సిమం 5 ఎకరాల లోపు అంటే మినిమం 10 సెంట్లు ఉన్న వాళ్ళకే కౌలు రైతులైనా లేదంటే యజమాని అయినా, అంటే మీది సాగు భూమి అయితేనే ఈ స్కీమ్ అనేది వస్తుంది. మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలి. అలాగే పట్టాదార్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి. కౌలు రైతులకైతే అగ్రిమెంట్ ఉండాలి, అంటే మేము ఇలా చేయించుకున్నామని చెప్పేసి కౌలు రైతుల దగ్గర అగ్రిమెంట్ ఉండాలి. రైతు పేరుతో ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. అలాగే ఈ క్రాప్ బుకింగ్ ఈ సెప్టెంబర్ 30th లాస్ట్ డేటు. సో మామూలుగా ఈ కౌలు రైతులు చేయించుకోవాలి, నార్మల్ ఫార్మర్స్ కూడా అందరూ ఈ లాస్ట్ డేట్ లోపు ఈ క్రాప్ అనేది చేయించుకోవాలి. కంపల్సరీ అందరు ఫార్మర్స్ ఈ క్రాప్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు రైతుల ఫ్యామిలీలో. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, అలాగే పెన్షన్ 10,000 కంటే ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది రాదు. ఈ అన్నదాత సుఖీభవ స్కీము మీకు వర్తించాలి అంటే ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఓన్లీ ఒకరికి మాత్రమే ఇది బేస్ చేసుకుని వస్తుంది. సో కంపల్సరీ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడికి లింక్ అయి ఉన్నదనేది చెక్ చేసుకోండి. అంటే ఒకే ఫ్యామిలీలో ఒక 2 ఫ్యామిలీస్ అలా స్టే చేస్తారు కదండి ఒకే హౌస్లో. సో అలా ఉన్నా కూడా మీ రేషన్ కార్డ్స్ మీది వేరు వాళ్ళది వేరు ఉండాలి. మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డిఫరెంట్గా, వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాప్, మీ 2 ఫ్యామిలీస్వి డిఫరెంట్ రేషన్ కార్డ్స్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్లో చూపిస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అందరు ఫార్మర్స్ ఈ క్రాప్ బుకింగ్ అనేది ప్రతి రైతు సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్ అండి, ఆ లోపు చేయించుకోండి. అలాగే ఎవరన్నా ఈకేవైసీ ఇంకా అప్డేట్ చేయించుకోకపోయినా అది కూడా మీరు సచివాలయానికి వెళ్ళి చేయించుకోండి. అక్టోబర్ 18న అంటే మామూలు ఫార్మర్స్కి, అలాగే కౌలు రైతులకు కూడా, కౌలు రైతులకు అయితే 14,000 జమ అవుతాయి. అన్నదాత సుఖీభవ, PM కిసాన్ నార్మల్ ఫార్మర్స్కి అయితే 7,000 జమ అవుతాయండి ఈ అక్టోబర్ 18న. సో ఇదే అండి అన్నదాత సుఖీభవ, అలాగే PM కిసాన్, అలాగే కౌలు రైతులందరి గురించి వీడియోలో డిస్కస్ చేశాను కదండి. మీకు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారండి. థ్యాంక్ యూ అండి.